హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ విద్యా వ్లాగ్స్ 2. ఇవాళ వ్లాగ్ ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది. ఎప్పటి నుంచో కాసుకొని ఉన్న ఉగ్గాని బజ్జీ తినాలి అని. మొత్తానికి మా ఇంటి దగ్గరలోనే ఉందని తెలిసింది. సో ఇక్కడ నేను ఉగ్గాని బజ్జీ తినడానికి వచ్చాను. ఇది మన రాయలసీమ స్టైల్లో ఉంటుందో లేదో, ఎలా ఉంటుందో ఇక్కడ చూసి తెలుసుకుందాం రండి. ఇక్కడ నేను ఆర్డర్ ఇచ్చిన ఉగ్గాని బజ్జీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మా రాయలసీమ సైడ్ లాగా పుట్నాల పొడి వేసారు పైన, చట్నీ, ఇదేదో టమోటా పచ్చడి అనుకుంటున్నాను, టమోటా చట్నీ అండ్ బజ్జీ. నాకు చిన్న రెస్టారెంట్ అయినా అన్నీ ఫ్రెష్గా ఇచ్చారు. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూద్దాం. తమిళ్లో చెప్పాలంటే అడిపోలి, కానీ నేను తెలుగు అమ్మాయిని కాబట్టి తెలుగులో చెప్తున్నా. అదిరిపోయింది. ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేయడమే తర్వాయి భాగం. మా హస్బెండ్ ఏమేమి ఆర్డర్ ఇచ్చారో చూద్దాం. ఈ చట్నీ అయితే మా సైడ్ ఈ కాన్సెప్ట్ ఉండదు. మేబీ కొన్ని హోటల్స్లో తింటారేమో. నేనైతే ఆ చట్నీతో తినలేను. కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. మా సైడు బజ్జీ కాకుండా పుగ్గ్యాలు అంటాం అనమాట. అంటే ఆనియన్ పకోడీనే డిఫరెంట్గా చేసి పుగ్గ్యాలు అంటాము. అవి ఇక్కడ నాకు కనిపించాయి, అవి కూడా ఇమ్మన్నాను. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. నా ఫేవరెట్ ఆనియన్ పకోడీనే పుగ్గ్యాలు అంటాం మేము. అవి వచ్చేసాయి. ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో చూడండి. నాకు ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ ప్లేటింగ్. ఫ్రెష్ ఆకు పైన, సరే ఇది బనానా లీఫ్ కదా, బనానా లీఫ్ పైన 3 చట్నీలు, ఆనియన్ పకోడీ. నేను ఇప్పుడు ఈ ఆనియన్ పకోడీని ఉగ్గానితో తింటా, అంటే పుగ్గ్యాలు. అలాంటివి జరుగుతుంటే పట్టించుకోకూడదు. మా హస్బెండ్ వచ్చేసి ఓపెన్ బటర్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారు. ఇది కర్ణాటక స్టైల్ అంట. సేమ్ ఇందాక చెప్పినట్టు చాలా టెంప్టింగ్గా ఉంది. ఇది మా సైడ్ చిట్లం పొడి అంటాము, అది కూడా వేసారు. నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చిట్లం పొడి, ఆలు మసాలా. నేను కొంచెం బటర్ తీసుకుంటున్నా. బటర్ పొడి, ఆనియన్స్ విత్ చట్నీ తిని చెప్తా ఎలా ఉందో. కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంది. ఇదేం పెయిడ్ కాదండి, కానీ జెన్యూన్ రివ్యూ చెప్తున్నా. చాలా బాగుంది దోశ మాత్రం. బట్ నా ఓటు మాత్రం ఉగ్గాని బజ్జీకే. సో మేము చెప్పుకున్న ఇంకొక ఐటెం పూరి విత్ ఆలూ కర్రీ అండ్ యాజ్ యూజువల్ చట్నీ. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. కర్రీ కొంచెం వాటరీగా ఉంది. మామూలుగా అయితే కొంచెం చోట థిక్గా ఉంటుంది ఏమో, నాకైతే అలా అనిపిస్తుంది. టేస్ట్ ఎట్లుందో చూద్దాం.
పర్వాలేదు. ఇప్పుడున్న వాటన్నిటిలో ఇది కొంచెం యావరేజ్. ఇంకొకసారి ఫస్ట్ బైట్కి ఎందుకు డిసైడ్ చేయాలి, ఇంకొక బైట్ తీసుకొని చెప్తా. మెయిన్ నాకు ఈ కర్రీ వాటరీగా ఉంటేనే తేడా కొట్టేసింది. సేమ్ సెకండ్ బైట్కు నాకు అలాగే అనిపిస్తుంది. పూరి ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. ముందు తిన్నవాళ్ళు ఇది బాగాలేదన్నారు, ఇప్పుడు నేను తిని బాగుందో లేదో చెప్తా. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఈ సాగు ఏదైతే ఉందో ఇది కొంచెం పుల్లగా ఉంది మరి ఎందుకో, బట్ ఐ లైక్ ఇట్. ఓకే, సూపర్ అన్నాను, బట్ బ్యాడ్ కూడా కాదు. ఇది మా హస్బెండ్ గాయస్, ఇది మా హస్బెండ్ ఇలాంటివి ఇష్టపడుతున్నాడు, ఇలాంటి కూల్ డ్రింక్స్ అన్ని. హ్యాపీ టమ్మీ హ్యాపీ మమ్మీ. ఇక నాకు చాలా బాగా నచ్చిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే సీ-త్రూ కిచెన్. మనం అడిగిన ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మన కళ్ళ ముందరే చూడొచ్చు. చాలా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. మంచిగా హెడ్ క్యాప్స్ వేసుకున్నారు. హెడ్ క్యాప్సా హెయిర్ క్యాప్సా ఏమంటాం దాన్ని, హెయిర్ క్యాప్స్ వేసుకున్నారు. చేతికి గ్లౌజెస్ వాడుతున్నారు. హెల్త్ బ్యారియర్స్ ఏవో ఉంటాయి కదండి, అవన్నీ మాత్రం, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, అవన్నీ మాత్రం వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడ్డానికే కావాలి కదా, బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫుడ్ అయితే తినేసాం కదా, దాని మాకు బిల్ ఎంత వచ్చింది, మిగతా డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చెప్తాను. మేము తీసుకున్న 6 ఐటమ్స్ ఏమేమి అంటే 2 ఉగ్గాని అండ్ 1 బజ్జీ, 1 ఆనియన్ పకోడీ. అదే ఆనియన్ పకోడీ అంటే పుగ్గేలు, మా రాయలసీమ సైడ్ పుగ్గేలు అని చెప్పాను కదా. ఆ తర్వాత మా హస్బెండ్ చెప్పిన ఓపెన్ బటర్ మసాలా దోశ. ఆ తర్వాత ఒక జ్యూస్ తీసుకున్నారు. ఆ తర్వాత పూరి. సో వీటన్నిటికీ కలిపి మాకైన బిల్లు 255. ఇప్పుడు యాంబియన్స్ వచ్చేసరికి 4.5 అవుట్ ఆఫ్ 5. టేస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 2 ఐటమ్స్ 4.5 అవుట్ ఆఫ్ 5. ఉగ్గాని బజ్జీ నాకు అంటే రాయలసీమ అమ్మాయిని కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది అనిపించింది, లేకపోతే 5 అవుట్ ఆఫ్ 5 చెప్పేదాన్ని. ఓపెన్ దోశ కూడా 4.5 అవుట్ ఆఫ్ 5. పూరి మాత్రం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఆనియన్ పకోడీ కానీ మిగతావన్నీ అప్ టు ది మార్క్, అవన్నిటికీ 5 వేస్తాను. ఇందాక చెప్పినట్టు నాకు బాగా నచ్చింది ఓపెన్ కిచెన్. మీరు ఏం ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చారో అది ఎంత హైజీన్గా చేస్తున్నారో మీరు ఓపెన్గా చూసుకోవచ్చు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, అండ్ అదర్ దెన్ దిస్ స్టాఫ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. మనకు కావాల్సింది కస్టమైజ్ చేస్తున్నారు. యాంబియన్స్, వాల్యూ ఫర్ మనీ. నాకైతే ఇందులో 5 అవుట్ ఆఫ్ 5 చెప్తాను. మేము తీసుకున్న 6 ఐటమ్స్కి ఇట్స్ సంథింగ్ అరౌండ్ 255 రూపీస్. ఇది ఎక్కడుంది అని అనుకుంటే సిరిమల్లె నగర్ కాలనీ, నలంద నగర్, అత్తాపూర్. హోటల్ పేరు వచ్చేసి సిటీ క్యాంటీన్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా అలసిపోయారు, లైట్గా ఏదైనా తిందామనుకుంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ వచ్చేయండి, తినేయండి. సో అది మన సిటీ క్యాంటీన్ రివ్యూ. అండ్ అది ఆమని పాడవే తీయగా, ఇవే తగ్గించుకుంటే మంచిది. అది మన సిటీ క్యాంటీన్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీ లైక్స్, మీ షేర్స్ అవే నాకు చాలా హెల్ప్ అవుతాయి, చాలా బూస్టింగ్ ఇస్తుంది. అండ్ కీప్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.